నమస్కారం, ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. మహిళలు మరియు బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గురించి మహిళలకు, విద్యార్థులకు శక్తి యాప్, అత్యవసర సేవలైన కీలకమైన టోల్ ఫ్రీ నంబర్లపై విస్తృతంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారు వారి పర్యవేక్షణలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పరిధిలోని శక్తి టీం బృందాలు, మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు మరియు బాలికలకు వారి రక్షణకు కల్పించబడిన మహిళా చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 11/8/2025 తేదీన మధ్యాహ్నం సమయంలో శక్తి బృందం మహిళా పీసీలు 3260 ఎస్కేబిబి శైలజ మరియు 3735 అనుష అనువారు పిఎన్బిఎస్ ఏరియాలో మహిళలకు మహిళా చట్టాలపై శక్తి యాప్లపై అవగాహన కల్పిస్తున్న సమయంలో ఒక బాలుడు తప్పిపోయి ఆ ఏరియాలో తిరగడాన్ని గమనించి సదరు బాలుడిని ఆపి వివరాలు అడగగా తల్లి పేరు మాత్రమే చెబుతూ అడ్రస్ చెప్పలేకపోతుండడంతో చుట్టుపక్కల విచారించినా ఎవ్వరూ తెలియదు అని చెప్పడంతో వెంటనే పై అధికారులకు సమాచారం అందించి మహిళా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చినారు. నా 3 పిల్లలు, మా హస్బెండ్ చనిపోయారు. నేను పాపకి పెద్ద బాబుకి బాగోలేదని మేము హాస్పిటల్లో, పాత గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంచాము. ఇలా మధ్యాహ్నం నేను బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు ఇటకి వెళ్తే బాబు కనపడలేదని కింద అంతలక్క వెతికి తిరుగుతూ ఉన్నాము. రెండో బాబు 5వ సంవత్సరము కనపడలేదని అదంతా ఎతికి తిరుగుతూ ఉంటుంటే 3 ప్రాంతంలో సివిల్ డ్రెస్ మీద ఉన్న 2 తీసుకొచ్చి బాబుని చూపించారు శక్తి టీం సభ్యులు. నా బాబుని నాకు అప్పచెప్పారు. తర్వాత వాళ్ళకి ధన్యవాదాలు, పోలీస్ వాళ్ళకి, శక్తి టీం వాళ్ళకి నా ధన్యవాదాలు. బాబు నాకు కనపడేవాడు కాదు. ఈరోజు నా పరిస్థితి ఆందోళనగా ఉండేది.